ఎర్రవల్లి ఫామ్ హౌస్లో కీలక నేతలతో కేసీఆర్ మరోసారి సమావేశమయ్యారు. కాళేశ్వరం కేసును సీబీఐ విచారణకు అప్పగించాలన్న ప్రభుత్వ నిర్ణయంపై ఆయన చర్చిస్తున్నారు. నిన్నటి నుంచి కూడా కేటీఆర్ ఫామ్ హౌస్లోనే ఉన్నారు. అయితే నిన్న అర్ధరాత్రి వరకు కేసీఆర్తో సీనియర్ నాయకులు సమావేశమై చర్చించారు. ఈరోజు కూడా ఎర్రవల్లి ఫామ్ హౌస్లో కీలక నేతలతో మరోసారి కేసీఆర్ సమావేశమయ్యారు. కాళేశ్వరం కేసును సీబీఐ విచారణకు అప్పగించాలన్న ప్రభుత్వ నిర్ణయంపై వారితో చర్చిస్తూ ఉన్నారు. కేటీఆర్ నిన్నటి నుంచి కూడా ఫామ్ హౌస్లోనే ఉన్నారు. నిన్న అర్ధరాత్రి వరకు కూడా పార్టీ సీనియర్ నాయకులతో కేసీఆర్ సమావేశం కొనసాగింది. ప్రస్తుతం సమావేశంలో కేటీఆర్, జగదీష్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి ఉన్నారు. కేసీఆర్తో ప్రస్తుతం వారు సమావేశమయ్యారు. కవిత అంశంతో పాటు ఇటు మరోవైపు సిబిఐ విచారణ అంశంపై కూడా వారు చర్చిస్తూ ఉన్నారు. కేసీఆర్ పార్టీ సీనియర్ నాయకులతో ఎర్రవల్లి ఫామ్ హౌస్లో భేటీ అయ్యారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్లో పార్టీ కీలక నేతలతో కేసీఆర్ మరోసారి ఈరోజు సమావేశమయ్యారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సతీష్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. సతీష్. నిన్నటి నుంచి కూడా కేసీఆర్ పార్టీ సీనియర్ నేతలతో సమావేశం అవుతూ వస్తున్నారు. నిన్న రాత్రి పొద్దుపోయే వరకు సమావేశమైనటువంటి కేసీఆర్ రాత్రి తర్వాత మళ్ళీ నేతలందరూ కూడా వెళ్ళిపోయారు. ఈ రోజు ఉదయం తర్వాత కొంతమంది నేతలు, సీనియర్ నాయకులు ఇప్పటికి ఫామ్ హౌస్ కు చేరుకున్నారు. ఫామ్ హౌస్ లో భేటీ కొనసాగుతుంది. ప్రశాంత్ రెడ్డితో పాటుగా జగదీష్ రెడ్డి, అదేవిధంగా కేటీఆర్ ప్రస్తుతం కేసీఆర్ తో సమావేశమయ్యారు. కేటీఆర్ మాత్రం నిన్నటి నుంచి అక్కడే ఉన్నారు. ఇద్దరు నేతలు వెళ్ళినటువంటి నేతలు మళ్ళీ వచ్చి ప్రస్తుతం సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కీలకంగా ప్రస్తుతం ఏదైతే హైకోర్టులో జరుగుతున్నటువంటి వాదనల తరపున వచ్చినటువంటి తీర్పుకు సంబంధించి వాళ్ళు చర్చిస్తున్నారు. కాళేశ్వరం కమిషన్ సంబంధించి సిబిఐ విచారణ పోతామని చెప్పి ప్రభుత్వం చెప్పిన నేపథ్యంలో దానిపై ఈరోజు హైకోర్టులో విచారణ జరిగింది. దీనికి సంబంధించి విచారణలో తమకు ఎలాంటి వచ్చినటువంటి తీర్పు తమకు ఏ విధంగా ఉంది, విచారణ వాయిదా పడ్డ తర్వాత తాము ఏం జరగాలి చేయాలి, తమ తరఫు నుంచి ఇంకేమైనా ఈ విషయంలో ముందుకు వెళ్ళేటటువంటి ఆలోచన చేయొచ్చు అనే విషయాలన్నీ కూడా కేసీఆర్ చర్చిస్తున్నారు. అయితే ఈ సమయంలో ఇదే జరుగుతున్నటువంటి సమయంలోనే నిన్న సాయంత్రం ఏదైతే కవిత మాట్లాడినటువంటి మాటలు, పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకుల్ని హరీష్ రావును ఉద్దేశిస్తూ కవిత చేసినటువంటి వ్యాఖ్యల్ని ప్రస్తుతానికైతే పక్కన పెట్టారు. ప్రస్తుతం సిబిఐ విచారణకు సంబంధించి ప్రభుత్వం తీసుకునబోయే చర్యల మీద తర్వాత సిబిఐకి వెళ్ళిన తర్వాత సిబిఐ నుంచి కమిషన్ కి కాళేశ్వరం సంబంధించినటువంటి విషయంలో మళ్ళీ ఎవరెవరిని పిలుస్తారు, దీనిపై సిబిఐ ఎంక్వైరీ చేసేటటువంటి అవకాశం ఉంది. దాంతో ప్రభుత్వం చేసేటటువంటి చర్యలు ఒకవేళ సిబిఐకి వెళ్తే సిబిఐ విచారణ చేసేందుకు వస్తే ఏ విధమైన తమ దగ్గర నుంచి ఎట్లాంటి ఆన్సర్స్ ఇవ్వాలి, తమ మీద ఏ విధమైన చర్యలు తీసుకుంటే దానికి ఎలా ప్రతిస్పందించాలనే విషయంపై ప్రస్తుతానికైతే చర్చలు కొనసాగుతున్నాయి. నిన్నటి నుంచి ఇదే విధమైనటువంటి చర్య